ఏ ఒక్కసారి కూడా సరే మనల్ని నమ్మారు, నమ్మినందుకు మనం ఓటేద్దాం అనేటువంటి తాపత్రం ఎప్పుడూ లేదు. మీకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుందామని తపన లేదు. ఎప్పుడు గ్రాఫిక్స్, పబ్లిసిటీ, మార్కెటింగ్, ఈ ప్రయత్నమే తప్ప మరొకటి ఎప్పుడూ ఉండదు. ఏదో సామెత చెప్పినట్టు ఉట్టికేయగలేనమ్మా స్వర్గానికి ఎగిందట. అలా అమరావతి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి పరిస్థితి ఏంటి? కొన్ని ఇలాగ ఫ్రీగా ఏదైనా ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చే అమరావతిలో అన్ని ఇచ్చేయండి. మీకు కావాల్సిన భూములే కదా ఉన్నాయి, మీకు సంబంధించినటువంటి భూములే కదా ఉన్నాయి. విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు విలువైనటువంటి భూముల్ని మీరు కారు చౌకకి ఇచ్చేసే బదులు అమరావతిలో పెట్టమని పెట్టుబడులు వచ్చి ఆ సత్వా గ్రూప్కో లేకపోతే ఆ కపిల్ గ్రూప్కో అక్కడ 100-200 ఎకరాలు ఇచ్చేసేయండి ఫ్రీగానా. ఆ 99 పైసలకి అక్కడే ఇచ్చేసేయండి. ఇవన్నీ కూడా మీకేమో కావాల్సినటువంటి రిసోర్సెస్, వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఏమో మా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం.